క్రిస్టియన్స్ అందరికి ర్యాప్చర్ అంటే ఏంటో తెలుసు, కానీ ర్యాప్చర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ సీక్రెట్ కమింగ్ ఎప్పుడొచ్చినా ఎత్తబడాలని రెడీ అవుతున్న క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఈ ర్యాప్చర్ మీరు మిస్ అవుతే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ థింగ్, ఇప్పటికే బైబిల్లో చెప్పిన ప్రాఫెసెస్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి. సెకండ్ థింగ్, ఎవరైతే ర్యాప్చర్ కి ప్రిపేర్ అవ్వకుండా టైం పాస్ చేస్తున్నారో ఒక్కటే సెకండ్ లో ర్యాప్చర్ మిస్ అయిపోతారు. ర్యాప్చర్ వచ్చినప్పుడు రెడీ అయిన వాళ్ళు ఇంట్లో ఉన్న, జాబ్ చేస్తున్న, చర్చ్ లో ఉన్న, ట్రైన్, బస్, కార్, ఏరోప్లేన్ ఏది నడుపుతున్నా అందరు ఒకటే సెకండ్ లో ఎత్తబడతారు. ఎవరైతే ర్యాప్చర్ లో ఎత్తబడకుండా ఇక్కడే మిగిలిపోతారో వరల్డ్ లో ఒక పెద్ద ట్రాజెడీ జరిగిందని ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటారు. అండ్ న్యూస్ మొత్తంలో వీటి గురించి హెడ్ లైన్స్ లో రన్ అవుతాయి. అండ్ ఫైనల్ గా ఒక కంక్లూజన్ కి వస్తారు, క్రిస్టియన్స్ చాలా మంది మిస్ అయిపోయారని. అప్పుడు మిస్ అయిన క్రిస్టియన్స్ గురించి, అంటే ర్యాప్చర్ లో ఎత్తబడిన వారి గురించి కూడా మర్చిపోతారు. ఎందుకంటే యాంటై క్రైస్ట్ పీస్ అగ్రిమెంట్ సైన్ చేస్తాడు కాబట్టి అంత బానే ఉంది కదా అనుకుంటారు. కానీ ఆ టైంలోనే 666 వేసుకోమని యాంటై క్రైస్ట్ ఫోర్స్ చేస్తాడు. ఎవరైతే ఈ 666 కూడా వేయించుకోరో అండ్ వారికి ఏ షాప్స్ లో ఏ ప్రొడక్ట్స్ ఇవ్వరు, రేషన్ కూడా దొరకదు. అలా అని 666 కోడ్ వేయించుకుంటే వాళ్ళు హెవెన్ కి వెళ్లరు. అలా అని చనిపోదాం అనుకున్నా గానీ చనిపోలేరు. ర్యాప్చర్ తర్వాత వరల్డ్ లో మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి భయంకరమైన శ్రమలు వస్తాయి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అంతా బానే ఉందని రిలాక్స్ అవ్వకుండా ర్యాప్చర్ ఎప్పుడొచ్చినా ఎత్తబడి ఉండేటట్టు ప్రిపేర్ అవ్వండి. దేవుడితో ఎప్పటికీ దేవునితోనే ఉండాలని ప్లాన్ చేసుకోండి.